ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. పవిత్రమైనటువంటి భారతదేశంలో పుట్టిన ఏ వ్యక్తి అయినా ఈ పుణ్యక్షేత్రాలు చూడాలి. అసలు పురాణాలు గనక చదివితే గ్లోబు మొత్తం మందే. ఈ మాట అంటే వాళ్ళ కోపం. మరి వాళ్ళ కోపం పోవాలంటే నువ్వు జ్ఞానివైతే అసలు ఈ దేశము యొక్క పూర్వపు చరిత్ర ఎన్ని సంవత్సరాలు, ఇతర దేశం పుట్టుక ఎప్పటిది అని మనం సైన్స్ ప్రకారం మనం చూస్తే ఇదే మొదటిది, ఇదే విశ్వగురు. వీటిలో అద్భుతమైనటువంటి శ్రీలంక క్షేత్రానికి మనం వెళతాం. అది ఒక దేశం, అది కూడా మందే, అయితే ఇప్పుడు ఒక దేశం అయింది. శ్రీలంకకి మనకు చాలా అవినాభావ సంబంధం ఉంది. దీన్ని చక్కగా చూపించడానికి విమానంలో తీసుకొని వెళతారు. శ్రీలంకలో ఆర్వి ట్రావెల్స్ వారు, అక్కడ మన భోజనం తమిళనాడు భోజనంగానే ఉంటుంది, కానీ నెల్లూరు భోజనం బాగుంటుంది. నెల్లూరు వంట చేసేటువంటి పచనం చేస్తారు కదా, వాళ్ళ చేత చేయిస్తారు. సాంబార్, కూరలు అద్భుతంగా ఉంటాయి. అంటే మనకు భోజనం కూడా ముఖ్యమే, మనం అనుకుంటాం. పుణ్యం ముఖ్యమే, భోజనం ముఖ్యమే. చక్కగా చేసుకుంటూ శ్రీలంకలో మనం అడుగు పెడతాం. చక్కగా విమానంలో 1 గంట ప్రయాణం మద్రాసు నుంచి. వాళ్ళు అన్నీ చూసుకుంటారు, వాళ్ళ దగ్గర ఉండి అన్ని వీసాలు ఏమేమి కావాల్సినవి అన్నీ చూసుకుంటారు. శ్రీలంకకి మనకు అవినాభావ సంబంధం ఏంటంటే రామాయణం, శ్రీలంక. ఈ శ్రీలంకయే రావణుడు పరిపాలించిన లంక. అతల వితల సుతల రసాతల తలాతల మహాతల భూతలాది చతుర్దశ భువనైక శాసనోద్దండనాథాధినాథుల కధినాథుడు. 60 యోజన విస్తీర్ణం ఏకయోజన మాయతం చాతుర్లక్ష వీధీనాం నవకోటి శివాలయం రావణేన సురక్షితం. 9 కోటి శివాలయాలలో జేగంటలు మారుమురోగుతాయి. ఇప్పుడు కూడా శివాలయాలు ఉన్నాయి, అయితే అన్య మతస్థుల, అన్య దేశీయుల యొక్క తాకిడి కదా ప్రతి చోట. ఆ పుణ్యమైనటువంటి ప్రదేశం ఎంత గొప్పది అంటే లంకాయాం శాంకరీదేవి. 18 పీఠాలలో మొదటి పీఠము ఇదే, లంకలో ఉంది. కొండ చివర, సముద్రమే కా తర్వాత. కొన్ని వందల సంవత్సరాలు అసలు ఈ ప్రదేశానికి ఎవ్వడూ వెళ్ళలా. నేనైనా ఒక 30 సంవత్సరాల క్రితం పురాణం చెప్తున్నారనుకోండి, మా పూర్వీకులు ఎవరైనా 50 సంవత్సరాల క్రితం లంకాయాం శాంకరీ మాత అనగానే కూర్చున్నాయని అంటాడు, దేశాలు తిరిగిన ఆయన. ఏమండి, మీరు లంకలో శాంకరీ మాత ఉందంటారు కానీ ఎక్కడా లేదు సార్, లేని దాన్ని పుస్తకంలో పెట్టారు సార్, మీరు అలా చెబుతారేంటి అని అంటారు. ఇప్పుడు చూడండి, దేనికని మూసేశారంటే పోర్చుగీస్ వాళ్ళు వీళ్ళందరూ పరిపాలించి అసలు ఆ మార్గాన్ని మూసేసేశారు. అసలు లేదనిపించాలి కదా. ఆ తర్వాత కొంతకాలానికి టెర్రరిస్ట్ అని ఉంటారు వీళ్ళు కొందరు. వాళ్లే కదా మన రాజీవ్ గాంధీని హత్య చేసింది. వీళ్ళు ఈ పులులు అంటారన్నమాట, ఏదో వాళ్ళ పేరు టైగర్స్ అని. వాళ్ళు ఆ ఆటవిక ప్రాంతాన్ని ఆక్రమించి ఎవరిని రానివ్వకుండా చేశారు కొన్ని సంవత్సరాలు. దాంతో ఇక్కడ భారతదేశంలో లంకాయాం శాంకరీ మాత నువ్వు చెప్పినా అక్కడ లేదుగా. ఇప్పుడు చూడండి, వాళ్ళ మార్గాలన్నీ చక్కని రోడ్లు వేసి కళకళలాడుతూ అద్భుతంగా అమ్మవారి దగ్గరికి తీసుకొని వెళతారు. తమిళనాడు వాళ్ళు, విశాఖపట్నం వాళ్ళు అనేక మంది ఆ వితరణశీలురై అక్కడ అమ్మవారికి ఒక ఆలయాన్ని అద్భుతంగా బాగా విస్తరింపచేశారు. శ్రీచక్ర ఉపాసన కళకళలాడుతూ అమ్మవారి వేళ మనకు దర్శనమిస్తుంది. అలాంటి శక్తిపీఠం 18 పీఠాలలో అద్భుతమైనటువంటి పీఠాన్ని మనం సందర్శించవచ్చు. అంతేకాదు, రావణాసుడు ఏలినటువంటి ఆ ప్రదేశంలో సీతమ్మను తీసుకొని వస్తారు. సీతమ్మను అశోకుల వనంలో ఉంచిన అద్భుతమైనటువంటి ఆ ప్రదేశం మన కళ్ళారా చూడవచ్చు. సీతమ్మను చూడడానికి ఆంజనేయ స్వామివారు అభంగ తరంగ భూయిష్టమైన శతయోజన విస్తీర్ణమైన వారిధిని దాటి ఒక్కసారి ఆ లంకలో మహానుభావుడు అడుగుపెట్టినప్పుడు ఆ పర్వతం మీద, సువేలా అని పేరు కలిగిన ఒక పర్వతం మీద ఢటన్ 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 కాలు పెడతాడు.
ఆ కాలు పెట్టిన ముద్ర, పెద్ద కాలి ముద్ర ఈవేళ మనం ఆంజనేయ స్వామి వారు చూడొచ్చు. అక్కడ గుడి కూడా కట్టారు. జయ హో హనుమా, జయ హో, జయ హనుమాన్ జ్ఞానగుణ సాగర, ధీర హనుమాన్, వీర హనుమాన్, సత్య శుచిమాన్, నిత్య హనుమాన్. ఆంజనేయుని పొగుడుతారు అక్కడ. అలాంటి దివ్యమైనటువంటి భవనం మనకు దర్శనమిస్తుంది, అక్కడ చూపిస్తారు. మహేశ్వరుని యొక్క దివ్యమనే ఆలయాలు, అలాగే దివ్యమైనటువంటి మనవారి టెంపుల్, అలాగే శాంకరీమాత, అలాగే వేడి నీళ్ల బావులు మనకు కనబడతాయి. అలాగే ట్రింకోమలి దగ్గర అనేకమైనటువంటి విశేషాలతో మనకు దర్శనమిస్తుంది. అవన్నీ రకరకాల పేర్లతో ఉంటాయి. ఇప్పుడు అక్కడ మాట్లాడేటువంటి భాష పేరు సింహళం, సంస్కృతం దగ్గరగా ఉంటుంది. సంస్కృతం వచ్చిన వాళ్ళు దాన్ని మాట్లాడచ్చు. తమిళంకి సింహళానికి ఆ భాషకి తేడా ఉంటుంది. తమిళం ఉందనుకోండి, వాళ్ళే ఉంటుండే వాళ్ళ భాష. ఇది సింహళపు భాష, అందుకని సింహళ దేశం అంటారు. అలాంటి అద్భుతమైన గోల్డెన్ బుద్ధు. ఇప్పుడు బౌద్ధం అక్కడ బాగా వ్యాప్తిలో ఉంది. అంటే హిందుత్వం కూడా ఉంది, బౌద్ధం బాగా వ్యాప్తి ఉన్నది. గోల్డెన్ టెంపుల్, అలాగే రంబోడా హనుమాన్ టెంపుల్, సీత అశోకవనిలో శోక సముద్రాలై ఉన్నటువంటి ప్రదేశం. ఆ సీత అక్కడనే సంధ్యావందనం చేయడానికి ఉన్నటువంటి రామాయణంలో వర్ణిస్తారు ఒక సెలయేరు. ఆ సెలయేరు కూడా ఉంది ఇప్పుడు. ఆంజనేయ అక్కడే రామరావణ యుద్ధం జరిగినప్పుడు ఆ లక్ష్మణుడు మూర్ఛపోయినప్పుడు ఆంజనేయ స్వామివారు సంజీవని పర్వతాన్ని చేస్తారు. ఆయన మనోజవుడు, మారుతతుల్య వేగం పొగుడుతారనమాట. అప్పుడు ఆయన ఆ మూలికతో లక్ష్మణుని ప్రయత్నించే ఆ ఒక చిన్న ముక్క అక్కడ పడింది. సంజీవని పర్వతం అని చెబుతారు. అక్కడ ఏనుగులు ఉంటాయి, పెద్ద పెద్ద ఏనుగులతో కూడా మనం చూడొచ్చు. ఆ ఏనుగులు అక్కడ స్నానం చేసే అద్భుతమైనటువంటి సుందరమైనటువంటి దృశ్యాలు చూడొచ్చు. గాయత్రీ మాత టెంపుల్ అద్భుతంగా కట్టారు. నా గాయత్ర్యా పరం మంత్రం, మంత్రాలలో గాయత్రీ మంత్రమును మించింది లేదు. 5 ముఖములతో ఉంటుంది అమ్మవారు. అమ్మవారి యొక్క ముఖములు ఎన్ని అని అడిగితే 5 అని చెప్పాలి. అలా అమ్మవారు ఉంటుంది. క్యాండి. అలాగే విభీషణుడు మహాభక్తుడు. విశ్రవసుకు 4 పిల్లలు పుడతారు. 4 ఒక్క మంచివాడి తొడకొడే. రావణ, కుంభకర్ణ, విభీషణ, శూర్పణఖలు 4. రావణ కుంభకర్ణ ఎలాగో దుర్మార్గులు. అప్పుడు ఏడ్చింది, ఇలాంటి దుర్మార్గులను కన్నానని. దుష్టముహూర్తంలో వెళ్ళి భర్తను కలిసింది సంధ్యా సమయంలో. అలాంటి దుర్మార్గులు పుడతాడు. అప్పుడు విశ్రవసు మంచి లగ్నం పెట్టి రమణమంటే అప్పుడు విభీషణస్తు ధర్మాత్మ నతు రాక్షస చేష్టిత. అలాంటి విభీషణుడు, అలాంటి ఆయన యొక్క టెంపుల్ కూడా మనకు గొల్లపడుతుంది. కొలంబియా అద్భుతమైనటువంటి మనకు సిటీ కనపడుతుంది. ఆ సిటీ అంతా చూపిస్తారు. స్వచ్ఛమైనటువంటి కాలువలు ఉంటాయి ఆ మధ్యలో. సముద్రపు ఒడ్డు ఎంత శుభ్రంగా ఉంటుందో. అలాంటివి చూచి ఆనందించి అఖండమైనటువంటి పుణ్య సంపద ఆంజనేయుడు సుందరకాండ ఉన్నదే రామాయణంలో. రామాయణంలో సుందరకాండ మొత్తం శ్రీలంకే. అలాంటి పుణ్యమైనటువంటి ఆ ప్రదేశాన్ని కూడా చక్కగా చూపిస్తారు. అలాగే అందరూ ఆనందించి తరించేటువంటి మార్గంలో మనసుకు ఆహ్లాదం 2 రకాలన్నమాట. మోక్షం పాపాలు పోవటమే కాక ఇహమందున సుఖములు అనుభవించి పరమందున మోక్షమును కలిగించే అద్భుతమైనటువంటి పుణ్య ప్రదేశాలన్నిటినీ ఆర్వి ట్రావెల్స్ వాళ్ళు చక్కగా రమణ గారి ఆధ్వర్యంలో చేస్తున్నారు. కమ్మని భోజనాలు, రుచికరమైనటువంటి భోజనాలతో ఏ విధమైనటువంటి రోగములు రాకుండా జాగ్రత్తగా చూసుకుంటూ మంచి హోటల్ వసతులతో ఏర్పరిచే ఈ అద్భుతమైనటువంటి ఈ టూర్ని మీరు సార్థకత చేసుకుంటారని, అందమైనటువంటి ప్రదేశాలు తిలకించి పులకితులవుతారని కోరుకుంటూ స్వస్తి.